10th క్లాస్ సిబిఎస్ఈ వాళ్ళకి ఇంకా 67 డేస్ మాత్రమే ఉంది ఎగ్జామ్స్కి. అందరూ చాలా హార్డ్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఈ టైంలో స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. ఓకే, మనకు 38 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్కి టైం ఎలా అలొకేట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందనేది నేను చెప్తాను. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. సో ఇది శాంపుల్ పేపర్ బేస్ చేసుకొని నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ చూడండి సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో మనకి ఎంసీక్యూస్ ఉంటాయన్నమాట. సో 1 to 18 నార్మల్ ఎంసీక్యూస్ ఉంటుంది. 19th and 20th వచ్చి అసర్షన్ రీజన్ టైప్ ఉంటుందన్నమాట. ఇందులో ఒక్కొక్క ఎంసీక్యూ క్వశ్చన్స్కి మనము 2 minutes డెడికేట్ చేయాలి. నాట్ మోర్ దాన్ 2 minutes. ఒకవేళ 2 minutes కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే దాన్ని పక్కన పెట్టి గో ఫర్ ద నెక్స్ట్ వన్. సో దట్ ఓవరాల్గా సెక్షన్ 1కి మీరు అలాట్ చేయాల్సిన టైం ఎంత అంటే 40 minutes మాత్రమే. నెక్స్ట్ వన్ చూడండి, వెరీ షార్ట్ ఆన్సర్స్ మనకి 21 నుంచి 25 క్వశ్చన్స్ అంటే 5 questions ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 2 marks ఉంటుంది. ఓవరాల్గా 10 marks. ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం డెడికేట్ చేయాలి అంటే 4 minutes. 4 5s are 20. సో 20 minutes వచ్చి 2 mark క్వశ్చన్స్కి డెడికేట్ చేయాలి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్. సో ఇవి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 6 questions ఉంటుంది. ఒక్కో క్వశ్చన్స్కి 6 minutes డెడికేట్ చేయాలి. ఓవరాల్గా 36 minutes డెడికేట్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ డిలో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటుంది. ఇందులో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి? 4 questions ఉంటుంది. ఓకే, సో ఈచ్ క్వశ్చన్కి మనము 10 minutes డెడికేట్ చేస్తాము. ఓవరాల్గా 40 minutes అనమాట. లాస్ట్ క్వశ్చన్ కేస్ బేస్డ్ క్వశ్చన్స్కి మనం యూజువల్గానే కొంచెం అడిషనల్ టైం అనేది ఇస్తాము. నేనైతే ఈచ్ క్వశ్చన్కి 10 minutes అలొకేట్ చేశాను. ఓకే, 10 minutes సరిపోతుందా అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్ ఫర్ దట్ కేస్ బేస్డ్ క్వశ్చన్స్. 3 questionsకి 30 minutes. సో ఈ టైం కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే, సో ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో, ఓకే, సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ టైం పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, లాస్ట్లో మీకు దాదాపు 15 minutes టైం అనేది మిగులుతుంది. ఈ 15 minutes టైము మీరు క్వశ్చన్ని రీచెక్ చేసుకోవడానికి లేదా మిడిల్లో ఏదైనా మీరు ప్రాబ్లమ్స్ వదిలేసి ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూస్ అవుతుంది. వీలైనంత వరకు ఎక్కువ శాంపుల్ పేపర్స్ అనేది మీరు సాల్వ్ చేయండి. సో ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ శాంపుల్ పేపర్ ఏది అంటే సో ఓజ్వాల్ వాళ్ళది ఈ 15 శాంపుల్ పేపర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది చాలా బాగుంది. అండ్ ఈచ్ క్వశ్చన్కి ఎంత టైం అలొకేట్ చేయాలనేది కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మీరు ఒకవేళ ఈ బుక్స్ కొనాలి అనుకుంటే తిలక్ సార్ అనే కూపన్ యూస్ చేయండి, మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా, బుక్స్ వచ్చి ఓజ్వాల్ వెబ్సైట్లో మాత్రమే పర్చేస్ చేయండి. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో మీరు ఒకవేళ పర్చేస్ చేస్తే మీకు ఆ కూపన్ కోడ్ అనేది వ్యాలిడ్ ఉండదన్నమాట. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.